హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది కింద గార్డెన్లో అండి. ఆకుకూరలు అయితే బాగా వచ్చేసాయండి, చాలా పెరిగిపోయాయి అన్నమాట పెద్దగా. ఇంకా ఇవి హార్వెస్ట్కి అయితే రెడీ అయిపోయాయని చెప్పేసి హార్వెస్టింగ్ అయితే చేస్తున్నాం మేము. చూడండి, 3 రకాల ఆకుకూరలు అయితే ఉన్నాయండి. పాలకూర, తోటకూర, కొయ్యగూర అయితే హార్వెస్ట్ అయితే చేస్తున్నాము. ఎవరైనా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ అయితే ఆకుకూరలతోటే స్టార్ట్ చేయండి. చాలా బాగా వస్తాయి ఆకుకూరలు. ఎందుకంటే మీకు అప్పుడు ఇంట్రెస్ట్ అనేది కలుగుతుందన్నమాట. మనం కూడా గార్డెనింగ్ చేసుకోవాలనేసి ఇంట్రెస్ట్ కలుగుతుంది. అందుకే నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటానండి, గార్డెనింగ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆకుకూరలతో అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదే అండి, పాలకూర అయితే హార్వెస్ట్ చేసాము. కింద అయితే కొంచెమే ఉందన్నమాట పాలకూర. చాలా వేసాను, కానీ వాటర్ పోసేటప్పుడు అవి కొంచెం పడిపోయాయి అన్నమాట. అందుకని ఇంకా అవి రాలేదు. ఇప్పుడైతే తోటకూర అయితే హార్వెస్ట్ చేస్తున్నాము. ఇదే అండి తోటకూర. ఇంకా ఆకులే తెంపేస్తున్నాం అన్నమాట. అది కాడలతో అయితే తెంపట్లేదు, మళ్ళీ వస్తుంది కదా అనేసి కాడలు అయితే కట్ చేయలేదు, ఆకులతోటే కట్ చేస్తున్నాము. ఇది వచ్చి కొయ్యగూర అండి. ఇదేమో ఇంకా కాడలతోటే కట్ చేస్తున్నాము. కొంచెం దీనికి కూడా ఆకు మడత అయితే వస్తుందండి. ఇంకా అలా అనేసి ఇంకా కాడలతోటే కట్ చేస్తున్నాము. చూడండి, కొంచెం పురుగులాగా అనిపిస్తుంది కదా ఆకుపైన కొంచెం, ఇంకా అందుకనేసి మేము కాడలతో అయితే కట్ చేస్తున్నాం అన్నమాట. కానీ ఇప్పటివరకు అయితే మేము ఏ మందులు అయితే కొట్టలేదండి. చాలా ఫ్రెష్గా ఆర్గానిక్ అయితే మనము పండించుకుంటున్నాము మన గార్డెన్లో ఆకుకూరలు. ఇదేమో దొండ మొక్క. చూడండి, తీగలు అయితే బాగానే వస్తున్నాయి. ఇక్కడైతే చుట్టూ అయితే చెట్లు పెట్టాను కదా, ఇవే అన్నమాట. కొంచెం గ్రోత్ అయితే వచ్చాయండి. అటు చివర్లో మెంతి కూర వేసాము. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయని గోంగూర మొక్కలు. ఇలా పొడుగ్గా ఉన్నాయేమో మెంతి కూరలు, ఇలా అడ్డంగా ఉన్నాయని ధనియాలు అన్నమాట నేను వేసింది. 2 మిక్స్ చేసి వేసానని చెప్పాను కదండి. అయితే పాలకూర రాలేదు, ధనియాలు మాత్రమే వచ్చాయి. చూడండి, ఫుల్గా అయితే ఎంత బాగున్నాయి కదా. ఇంకా కొయ్యగూర మొత్తం అయితే ఇలా కట్ చేస్తున్నాము. చూడండి, ఆకుకూరలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మనం ఎలాంటి కెమికల్స్ అయితే వాడకుండా అయితే ఆర్గానిక్ అయితే కూరగాయలు అయితే పండించుకుంటున్నామండి. చాలా అయితే బాగున్నాయి. కానీ మనం ఇలా పండించుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా అయితే అన్ని ఆకుకూరలు అయితే కట్ చేస్తున్నాము. ఇక్కడ అన్ని ధనియాలు వేసాం కదండి, కొత్తిమీర వస్తుంది చూడండి. మేమైతే చుట్టూ అయితే ఇలా అయితే పెట్టుకున్నామండి. ఇంకా ఏమీ రాకుండా ఉండడానికి అయితే ఇలా అయితే పెట్టాము. గార్డెన్ అయితే ఇలా ఉంది కింద మాది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని కొత్త వీడియోలు అయితే పెడుతూ ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.